ఉన్నారా గంగు తిన్నారా బీడి చేస్తారా అయినా వీళ్ళు తిన్న పెద్దమ్మ ఏం బిల్లో ఏమో పూలకాలలో మొదలు పెట్టినమో ఏమో అస్సలు చేయబుద్ధి అయితే లేవు ఇంకోళ్ళు ఉంటారా మీ ఇంట్లో మీ అత్తకాలనే మొదలు పెట్టినవచ్చు ఓ వెస్ట్ దానా దానికి పేయంగాక ఇద్దరు నన్ను అంటున్నారేమే చక్కగా బీళ్ళు అయిండ్రు ఇద్దరు అబ్బా అత్తమ్మ నిజంగానే చేయబుద్ధి అయితేలే బీడీలు నిద్ర వస్తుంది కొంచెం మరుగుపోయే మరి మబ్బు పోతది ఇంకేందో ప్రవళిక పోయి గుర్రు కొట్టుపోయిగా అట్లా కాదు పెద్దమ్మ బోర్ వస్తుంది ఏమన్నా గేమ్ ఆడాలనిపిస్తుంది గీ ఎండకి ఏం గేమ్ ఆడు అయితే వండకనన్నా వండకపో లేకుంటే బీడీలనే అయ్యు అయ్యో అత్తమ్మ గేమ్ అంటే ఎండలకు పోయి ఆడుకునేదే కాదు కుసిన దగ్గర కూడా ఆడుకోవచ్చు అవునా ఏం గేమ్ అది కూర్చున్న కాడ ఆడేది అష్టాచెమ్మ అత్తమ్మ మంచిగా కుసిన కాడని ఆడుకోవచ్చు అవునే నాకు కూడా బీడీ చేయబుద్ధి అవుతుంది మంచిగా ఆడుకుందాం అస్తమ్మా సరేనే ఆడుకుందాం బీడీలు రోజు ఉంటాయి ఇయ్యాల ఎంజాయ్ చేయదమే సరే అత్తమ్మ ఆడుకుందాం మరి సరేనే మరి ఆడుకుందా అవును పెద్దమ్మ మేమిద్దరం ఉన్నాం మరి నీకు జంట కావాలి కదా ఎట్లా అయ్యో అవునుగానే ఇప్పుడు ఎట్లా మరి మీ ఆరాధ్యంటి కాడ ఉన్నది కానీ ఫోన్ చెయ్యు రమ్మని అత్తది ఓ మా ఆరాధ్య గిసుంటే ఆటలు ఆడదా ఇప్పుడు రమ్మను అంటే ఒర్రుతుంది ఆరాధ్య ఆడాలంటే ఏం చేయాలో నాకు తెలిసి పెద్దమ్మ థమ్స్అప్ పెట్టి పెట్టి మంచి ఎట్లా వేసి అలా ఓడిచి మంచిగా థమ్స్అప్ లాగాల నీది నువ్వే మాట్లాడుకుంటున్నామే ఆరాధ్య ఆట ఆడాలంటే ఏం చేస్తే ఆట ఆడుతుందే చెప్పే అవునే చెప్పే మరి జల్ది మా ఆరాధ్యని రమ్మంట ఏం లేదు పెద్దమ్మ థమ్స్అప్ పెట్టుకుందాం ఓళ్ళు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకు ఓపియాలా అబ్బా మా ఆరాధ్య అయితే ఖచ్చితంగా వస్తుంది నీకు థమ్స్అప్ అంటే లవ్ పీసా ఫోన్ చేస్తాగు అవునే కొడదానా నీకు దిమ్మకి ఇట్లా ఖరాబ్ అయింది థమ్స్అప్ పైసలు ఆడుకెళ్ళతాయి అయ్యో అత్తమ్మ నువ్వు భయపడకు నేను ఎట్లా వేసి అలా నోడిస్తా కదా నువ్వే చూడు ఇంకా అంటావా మరి అంతే అత్తమ్మ వస్తుందాడు మా ఆరాధ్య ఆడదాం ఇక సరే 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 ఆడదాం జల్దీ రమ్మన్నావు చెప్పు ఏం లేరు చిట్టి అష్టశం ఆడదామని జల్ది రమ్మని చెప్పిన అష్టచెమ్మన్నా నేను ఆడపో వచ్చే టైం వేస్ట్ పోయి గీలతోనా నేను ఆడనే ఆడపోనానమ్మా ఓ పిల్ల మంచిగా థమ్స్అప్ తెప్పిస్తారట ఎట్లనే వేసి గెలిస్తే మంచిగా చల్లటి థమ్స్అప్ తాగొచ్చు ఎండకు అంతే నానమ్మా అంతేనే గెలుసుడే థమ్స్అప్ తాగుడే సరేనే నానమ్మ మనము తొందరటాడి గెలిచి థమ్స్అప్ తాగదాము పెద్దమ్మ ఏం ముచ్చట ఆడదామా ఇక అష్టచెమ్మ ఆడదాం కానీ మనం తొందరట ఆడద్దు నిజంగా ఆడాలా ఓ పిల్ల ఓలను పట్టుకొని అంటున్నావు మేము బరాబర్ ఆడతాం ఆట ఆవు మేము గట్లా అబద్ధాలు ఆడేటోళ్ళం కాదు మరి అబ్బో చూద్దాం పోని ప్రవళిక చెమ్మలే మరి గీకిర్రా అయ్యో ఎంతసేపు పెద్దమ్మ తీసుకొస్తావు నేను అత్తమ్మ చింతపండు కొట్టినావు కదా గింజలేవి చింతపండు కొట్టిన గడ మూల కోసిన తేపో సరే అత్తమ్మ తీసుకొస్తా మా అత్తమ్మ అష్టచెమ్మ ఆడేందుకు 4,000 నేను ఇంకో 4 ఎక్స్ట్రా ఉండవాలి మంచి ఓళ్ళు చూడనప్పుడు ముళ్ళకి ఇవే కష్టపడతాయి ఏమైనా ఇంకా దొరుకుతున్నాయా దొరుకుతలేవే సెమ్మలు ఇంకా అత్తలేవు అత్తున్నా అత్తమ్మ అత్తున్నా ఇగో తీసుకో సరే అత్తమ్మ మంచుకోకటి గీకుదాం జల్దీ మరి పాటు ఇంకో గంగు చెమ్మల గీకుడు అయింది ఇక అష్టశమ్మ డబ్బా గీయు అబ్బా పెద్దమ్మ నేను గీత కదా అష్టచెమ్మ డబ్బా సరే గీయు మరి మంచిగా గీయు సరే పెద్దమ్మ గీత ముందు మేమే ఎత్తాం ఎందుకంటే నేనే అష్టచెమ్మ ఆడదామని అన్నా కదా అందుకే నేనే ఎత్తా ముందు ఇదేంటి నువ్వు ఆడమంటే నువ్వే అన్నా ఇదేంటి కొత్తగా
ఏ ఓలొక్కలేరు, టైం బాగా అవుతుంది. సరే మరి నేను ఎత్తా. ఇది దేవుడికి, ఇది పూజకు, ఇది మా అత్తమ్మకు. మా అత్తమ్మకి తస్తరు చెమ్మలు పడతాయా నా పిస కాకపోతే? ఏమైందే కోడలు దానా, ఏమనుకుంటున్నావు? అయ్యో అత్తమ్మ ఏం లేదు, అష్టపడలేదు అని అంటున్నా అంతే. అష్టసిమ్ అంటే జీవితమే కోడల. మనం అనుకున్నవి పడయి, మన మద్దన్నవి పడకుండా ఆగాయి. ఏ కాయ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చి చంపుతారో తెలియదు. అందుకే అష్టసిమ్ అంటే జీవితమే, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అబ్బా అత్తమ్మ, అష్టచెమ్మ గింత కథ ఉందా? సరే కానీ ప్రాలికక్క ఇప్పుడు మేము చెమ్మలి ఇగో మరి ఈ దేవునికి, ఈ పూజకు, ఇది మా నాన్నమ్మకి. అబ్బా నానమ్మ నువ్వు బంగారమే, నీకు అయ్యంగానే ఇష్టపడ్డది. అయ్యో నువ్వు గంగ నాగుతుండేవే, మాకు పడే అష్టాలు చెంపాలు. ఇప్పుడు మీరే నాన్నమ్మ తీసుకోండి. ఇటు ఇయ్యు. ఏమైనా అస్సలు చెమ్మలు పడతాయేంటి కానీ? అయ్యో పెద్దమ్మ నవ్వుడెందుకు, వాళ్ళకు పడేటప్పుడు వాళ్ళకు పడతాయి. అత్తమ్మ నువ్వేం ఫీల్ కాకు. నానమ్మ నెక్స్ట్ నువ్వేనా, ఇగో తీసుకో చెమ్మలు. ఇటీరా వేస్తుందనా ఇప్పుడు చూడిగా. వేస్తుందనా? నన్ను చూసి నవ్వుతావా? ఇప్పుడు మంచిగా అయింది కదా. అబ్బా ఇప్పుడు నేనే ఇక నా కష్ట చెమ్మ పడకపోతే ఈ ఆరాధ్య పిల్ల నవ్వుతుందిగా, ఆ పిల్ల కష్టపడ్డదని. ఓ ప్రాలికక్క ఏమైంది, చెమ్మలేయకుండా గులుగుతున్నావు? ఓ మెంటల్ పిల్ల, నేనేం గులుగుతున్నా, మంచిగా అష్ట చెమ్మ పడనని దేవుని మొక్కుకుంటున్నా. ఏంది మొక్కుతున్నావా? కొబ్బరికాయ కొట్టావా? మస్తు అవుతుంది మీకు గాని ఎత్తున్నా చూడు, అష్ట పడుతుంది ఇప్పుడు. మెల్లగా గీకం చెమ్మలు ఎత్తా, అవన్నీ అష్టలే పడతాయి. అబ్బా నా కోడలు బంగారం, అష్టపడ్డది. అయ్యో ఇప్పుడు చూడు ప్రాలికక్క కష్టపడుతుంది. సొత్తున్నా అయ్యో. నా కోడలు బంగారం మళ్ళీ అష్టపడ్డది. నేను ఆడే ఆట చూస్తా, నాకు ఏదో తేడా కొడుతుంది. ఏందో పిల్ల థమ్స్అప్ కొనియ పడుతుంది అని అంటున్నావు అట్లా? ఈ సమాజం అంతే అత్తమ్మ, ఎదుటోళ్ళ మిన్నే ఎడుతుంది. ఏమి వరుడు ఆపుర్రి, చక్కగా ఆడుండ్రి. అబ్బా మీరు అప్పటి నుంచి తొండాట ఆడుతున్నారా దొంగ మొక్కలారా? గంగు ఏమైనా నీ బంగారు కోడలు గిట్ట చేసినామే? అబ్బా మమ్మల్నే మోసం చేస్తారా? నానమ్మ చూడే, వీళ్ళు మనన్నే మోసం చేసిళ్ళు. మరి ఏం చేద్దామే? ఇలా నీ సర్పంచ్ దగ్గరికి పిలిపిద్దామే నానమ్మ, ఇలా అట్లయితేనే వింటారు. అబ్బా ప్లీజ్ గట్లా అనకుండ్రి, కావాలంటే మళ్ళా ఆడదాం ఆరాధ్య. ఓ పిల్ల గట్లా అనకు, మా కోడలు కొంత మెంటల్ది గట్లని చేస్తుంది. ఏ అత్తమ్మ నన్ను మెంటల్ అనకు. ఆగే చేసిందంతా వేసి మళ్ళా ఉర్రకు. మేము పోతున్నామే సర్పంచ్ దగ్గరికి. నానమ్మ పోయాం. అయ్యో అత్తమ్మ
ఇజ్జత్ పోతుంది వాళ్ళు సర్పంచ్ చెప్తే పోయి బతిమలాడదాం దా. పని. అయ్యో ఆగు నర్సు నర్సు అబ్బా, తప్పైంది తప్పేది నర్సు పోకుండా రబ్బ మానం పోతుంది సర్పంచ్ దగ్గర పోకుండా సర్పంచ్ కాదు ప్లీజ్ తప్పైంది పోకుండా కొద్దిగా చెప్పకుండా కొద్దిగా. సరే చెప్పం కానీ థమ్స్అప్ తెప్పిరు మరి. ఏంది థమ్స్అప్? మీరేమన్నా గెలిచిండ్రా ఆట ఆడి? మేము తెప్పియం. నేను పోతున్నా సర్పంచ్ దగ్గరికి, ఇటులే నేను పోతా. ఆమెనే కోడలుదానా, నీకేమన్నా తలకాయ ఉన్నది ఆయన ఎత్తి తక్కదానా? ఆవునే నర్సు ఆగే తెప్పిత్తమే నర్సు పోకుండా రాదు తెప్పిస్తాం. లేదు నేను పోతా సర్పంచ్ దగ్గరికి. ప్రల్కాక మొక్క చూస్తే తెప్పించట్లేదు, నేను పోతా. ఓ పిల్ల ఆగు, నా కోడల్ది మెంటల్ అని చెప్పిన కదా తెప్పిస్తారా? నేను ఏమైనా మెంటల్ అట్లనే చూస్తున్నావు, తేపో థమ్సాపు. సరే అత్తమ్మ. అబ్బా ఆరోగ్యం తాగు తాగు కడుపు అబ్బా. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి. మంచిగా థమ్సాప్ తాగుండ్రి, మా వీడియోలకు లైక్ కొట్టండి.